హలో అండి. ఈ వీడియోలో సెక్యూరిటీ కరెంట్ అఫైర్స్ చదువుకుందాం. డిసెంబర్ 2024వి. ఫస్ట్ టాపిక్ వచ్చేసి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. సో మన ఇండియన్ సావర్నిటీకి, సెక్యూరిటీ అండ్ ఇంటిగ్రిటీకి థ్రెటన్ చేసే అఫెన్సెస్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అనేది ఫామ్ అయింది. సో ఈ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ 26/11 ముంబై టెర్రర్ అటాక్స్ తర్వాత ఫామ్ అయింది. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ యాక్ట్ 2008 కింద ఈ ఎన్ఐఏ ఫామ్ అయింది. సో ఈ ఎన్ఐఏ యాక్ట్ కింద ఏ అఫెన్సెస్కి ఇన్వెస్టిగేట్ చేయాలో అనేసి లాస్ షెడ్యూల్ చేసి ఉన్నాయి. అవేంటివేంటి అంటే ఎక్స్ప్లోజివ్ సబ్స్టెన్సెస్ యాక్ట్, అటామిక్ ఎనర్జీ యాక్ట్, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్, యాంటీ హైజాకింగ్ యాక్ట్, సప్రెషన్ ఆఫ్ అన్లాఫుల్ యాక్ట్స్ అగెయిన్స్ట్ సేఫ్టీ ఆఫ్ సివిల్ ఏవియేషన్, suppression of unlawful acts against safety of marine navigation and fixed platforms on continental shelf act, malla weapons of mass destruction and their delivery systems, suppression of terrorism acts under SAARC convention. సో ఈ అన్నిటిని అఫెన్సెస్, షెడ్యూల్డ్ అఫెన్సెస్ అంటారు. సో ఎన్ఐఏకి ఇవన్నిటిపైన ఇన్వెస్టిగేట్ చేసే అథారిటీ అనేది ఉంది. సో ఎన్ఐఏ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూఢిల్లీలో ఉంది. అండ్ ఎన్ఐఏకి హెడ్ డైరెక్టర్ జనరల్ అనమాట. సీనియర్ మోస్ట్ ఐపీఎస్ ఆఫీసర్ జనరల్గా ఈ పొజిషన్కి ఎలెక్ట్ అయి ఉంటాడు. సో అపాయింట్ అయి ఉంటాడు. సో దీని జ్యూరిస్డిక్షన్ వచ్చేసి ఎవరెవరికి వర్తిస్తుంది ఎన్ఐఏ అంటే ఇండియన్ సిటిజన్స్ పైన వర్తిస్తుంది, గవర్నమెంట్ సర్వీస్లో ఉన్న వాళ్ళకు వర్తిస్తుంది, ఇండియన్ రిజిస్టర్డ్ షిప్స్ అండ్ ఎయిర్ క్రాఫ్ట్స్లో ఉన్న వాళ్ళ మీద వర్తిస్తుంది, ఇంకా షెడ్యూల్డ్ అఫెన్సెస్ కమిట్ చేసిన వాళ్ళ మీద ఈ యాక్ట్ అనేది వర్తిస్తుంది. ఓకే, షెడ్యూల్డ్ అఫెన్సెస్ అంటే ఇవన్నీ. సో రీసెంట్గా అంకుష్ విపన్ కపూర్ వర్సెస్ ఎన్ఐఏ కేసులో సుప్రీంకోర్టు ఎన్ఐఏ పవర్స్ ఓన్లీ ఈ షెడ్యూల్డ్ అఫెన్సెస్ లిస్టులో ఉన్న వాటికే రిస్ట్రిక్ట్ చేసి లేదు అనేసి ఒక క్లారిటీ ఇచ్చింది. ఓకే, సో ఈ కేసు ఏంది అంటే పాకిస్తాన్ నుండి ఇండియాకి హెరాయిన్ స్మగ్లింగ్ చేస్తూ దొరికిపోయినారనమాట. వాళ్ళు బెయిల్కి అప్లై చేస్తే ఆ బెయిల్ని క్యాన్సిల్ చేసింది సుప్రీంకోర్టు. సో నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ కింద ఈ అఫెన్సెస్ రిజిస్టర్ అయ్యి ఉంటాయి. కానీ ఎన్ఐఏ షెడ్యూల్డ్ అఫెన్స్ లిస్ట్లో లేదు అనేసి ఎన్ఐఏకి అగెయిన్స్ట్గా ఈ కేసు అనేది వాదించారు అనమాట. అప్పుడు సుప్రీంకోర్టు ఈ కేసుకి డ్రగ్ ట్రాఫికింగ్కి, హవాలా ఛానల్స్కి, ఇంకా టెర్రరిజం ఫండింగ్తో లింక్ ఉంది. సో ఇవి షెడ్యూల్డ్ అఫెన్సెస్ లిస్టులో లేకపోయినా ఎన్ఐఏకి ఈ అఫెన్సెస్లో ఇన్వెస్టిగేట్ చేసే రైట్ ఉంది అని సుప్రీంకోర్టు చెప్పుకొని వచ్చింది. ఓకే, సో అదనమాట టాపిక్. నెక్స్ట్ వచ్చేసి 4.2 యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ సైబర్ క్రైమ్. సో యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ఈ యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ ఆన్ సైబర్ క్రైమ్ని అడాప్ట్ చేసుకుంది. సో యుఎన్ ఫస్ట్ టైం సైబర్ క్రైమ్ పైన ఒక కన్వెన్షన్ని తీసుకొని వచ్చింది. 193 యుఎన్ మెంబర్స్ అడాప్ట్ చేసుకున్నారు. అండ్ ఇది సైబర్ క్రైమ్ని ప్రివెంట్ చేయడానికి, ఇన్వెస్టిగేషన్ చేయడానికి మెయిన్గా వర్క్ చేస్తుంది. సో ఈ కన్వెన్షన్ కింద ఇంటర్నేషనల్ కోఆపరేషన్ అండ్ డేటా షేరింగ్ ఉంటుంది. సో అండ్ సైబర్ క్రైమ్ని ప్రివెంట్ చేయడానికి గైడ్ లైన్స్, లాస్ ఎన్ఫోర్స్ చేస్తారు. పర్సనల్ డేటా సెక్యూరిటీని ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ ప్రజెంట్ వరల్డ్లో ఉన్న 67% మందికి, వరల్డ్లో ఉన్న 67% మంది ఇంటర్నెట్ని యూజ్ చేస్తున్నారు. సో సైబర్ క్రైమ్ రిస్క్స్ అనేవి ఎక్కువగా పెరిగిపోయినాయి. సైబర్ క్రైమ్స్ చేసే క్రిమినల్స్ మెజారిటీగా వేరే కంట్రీస్ నుండి ఆపరేట్ చేస్తున్నారు. ఇంటర్నేషనల్ కోఆపరేషన్ వల్ల ఈ సైబర్ క్రైమ్స్ని రిస్ట్రిక్ట్ చేయొచ్చు. రీసెంట్గా మన ఇండియాలో కూడా చాలా మటుకి లావోస్, వియట్నాం కంట్రీస్ నుంచి ఫేక్ పోలీస్, ఆన్లైన్ పోలీస్ లాగా వీడియో కాల్ చేసి వాళ్ళని అందరితోని ఆల్మోస్ట్ 127 crores ఫ్రాడ్ అయింది, సైబర్ క్రైమ్ ఫ్రాడ్. సో అది కూడా రీసెంట్గానే మన ఇండియాలో అయింది. సో అట్లా చాలామంది మోసపోతున్నారు. అండ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లైక్ సోషల్ మీడియా, చాట్ యాప్స్, గేమ్స్ ఇవన్నీ చిల్డ్రన్ని మ్యానిపులేట్ చేయడం అండ్ హార్మ్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో చిల్డ్రన్ని ఆ ట్రాప్ నుండి ప్రొటెక్ట్ చేయాలి. సో ఈ కన్వెన్షన్ ఆన్ సైబర్ క్రైమ్స్ అనేది ప్రస్తుత సిచ్యువేషన్లో అవసరం.
నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 4.3 స్మగ్లింగ్ ఇన్ ఇండియా రిపోర్ట్ 2023-24. సో ఈ స్మగ్లింగ్ ఇన్ ఇండియా రిపోర్ట్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ రిలీజ్ చేసినారు. సో ఈ రిపోర్ట్ ప్రకారం 8,223 kgs ఆఫ్ నార్కోటిక్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ని సీజ్ చేసినారు. అండ్ 6,000 crores వాల్యూ సబ్స్టెన్సెస్ని డిటెక్ట్ చేసినారు. గోల్డ్ స్మగ్లింగ్ అయితే మయన్మార్, బంగ్లాదేశ్, నేపాల్ నుండి వయా ల్యాండ్ స్మగ్లింగ్ అవుతుంది. మిడిల్ ఈస్ట్ ఇంకా సౌత్ ఈస్ట్ ఏషియాలో త్రూ ఎయిర్ రూట్ స్మగ్లింగ్ అవుతుంది. సో ఈ రిపోర్ట్ ప్రకారం ఇదనమాట డాటా. సో స్మగ్లింగ్ కేసెస్ ఇండియాలో ఇంక్రీజ్ అవ్వడానికి రీజన్స్ ఏంటి అంటే, ఇండియాకి ఎక్స్టెన్సివ్గా కోస్ట్ లైన్ ఉంది. బంగ్లాదేశ్, మయన్మార్ ఇంకా నేపాల్ బార్డర్స్ ద్వారా స్మగ్లర్స్ మల్టిపుల్ ఎంట్రీ పాయింట్స్ని క్రియేట్ చేసి స్మగ్లింగ్ చేస్తున్నారు. ఇంకా నార్త్ వెస్ట్ సైడ్లో డెత్ క్రెసెంట్ ఉంది. డెత్ క్రెసెంట్ ఏంది? ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, పాకిస్తాన్. ఇక్కడ ఎక్కువ ఈ స్మగ్లింగ్ అనేది ఎక్కువ అవుతుంది, నార్కోటిక్స్ స్మగ్లింగ్. సో మళ్ళా నార్త్ ఈస్ట్ రీజియన్లో డెత్ ట్రయాంగిల్ ఉంది. మయన్మార్, లావోస్, థాయిలాండ్. సో మన ఇండియా ఈ డెత్ క్రెసెంట్కి, డెత్ ట్రయాంగిల్కి మధ్యలో ఉంది. సో అక్కడ నుంచి ఇక్కడికి డెత్ క్రెసెంట్ నుంచి డెత్ ట్రయాంగిల్కి వెళ్ళడానికి మధ్యలో మన ఇండియా ఉంది. కాబట్టి మన ఇండియాలో ఈ మధ్య కాలంలో స్మగ్లింగ్ ఇవన్నీ ఎక్కువ అవుతున్నాయి. ఎక్కువ అంటే వాటిని పట్టుకోవడం కూడా ఎక్కువ సీజ్ చేసినారు. సో ఈ క్రాస్ బార్డర్ స్మగ్లింగ్ అనేది పెరిగిపోయింది. అండ్ గోల్డ్కి హై డిమాండ్ ఉండడం వల్ల యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, మళ్ళీ సౌదీ అరేబియా నుండి ఇల్లీగల్ ట్రేడ్ జరుగుతుంది. అండ్ స్మగ్లర్స్ ఎఫ్టీఏస్ని, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ని మిస్యూజ్ చేసుకుంటున్నారు. ఇన్వాలిడ్ సర్టిఫికెట్స్ ఆఫ్ ఆరిజిన్ పెట్టేసి గూడ్స్ పేరుతోనే స్మగ్లింగ్ చేస్తున్నారు. సో ఈ స్మగ్లింగ్ క్రైమ్స్ని ప్రివెంట్ చేయడానికి గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసిన ఇనిషియేటివ్స్ చూస్తే, అమెండ్మెంట్ టు వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇన్ 2023, వైల్డ్ లైఫ్ ఐటమ్స్ ఇల్లీగల్గా ట్రేడ్ చేస్తే కస్టమ్స్ ఆఫీసర్స్ సీజ్ చేయొచ్చు. నెక్స్ట్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ ఈ ఎక్స్పోర్టర్స్, ఇంపోర్టర్స్ ఇంకా లైసెన్సింగ్ పైన ప్రొసీజర్స్ రెగ్యులేట్ చేస్తాడు. మళ్ళీ నార్కోటిక్స్, డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ 1985, దీని కింద డ్రగ్స్ని, సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ని ప్రొహిబిట్ చేస్తారు. అండ్ కస్టమ్స్ మ్యూచువల్ అసిస్టెన్స్ అగ్రిమెంట్ కింద ఇన్ఫర్మేషన్ షేరింగ్ ఇంకా కోఆపరేషన్ కోసం 65 కంట్రీస్ సైన్ చేసినారు. ఇండియా కూడా సైన్ చేసింది. నెక్స్ట్ గ్లోబల్ లెవెల్లో చూసుకుంటే స్మగ్లింగ్ ప్రివెంట్ చేయడానికి యుఎన్ ఆఫీస్లో డ్రగ్స్ అండ్ క్రైమ్, యుఎన్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్, మళ్ళీ యుఎన్ కన్వెన్షన్ అగెయిన్స్ట్ ట్రాన్స్నేషనల్ ఆర్గనైజ్డ్ క్రైమ్స్, మళ్ళీ కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీషీస్ ఆఫ్ వైల్డ్ ఫౌనా అండ్ ఫ్లోరా. సో ఇవన్నీ అగెయిన్స్ట్ స్మగ్లింగ్ వర్క్ చేస్తున్నాయి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 4.4.1 యునైటెడ్ నేషన్స్ పీస్ బిల్డింగ్ కమిషన్. సో కంట్రీస్ మధ్యలో పీస్ని ప్రమోట్ చేయడానికి, కాన్ఫ్లిక్ట్స్ నుంచి రీకవర్ చేయడానికి ఈ కమిషన్ వర్క్ చేస్తుంది. 2005లో ఎస్టాబ్లిష్ చేసినారు. 31 మెంబర్ స్టేట్స్ ఉన్నాయి. ఈ యుఎన్ పీస్ కీపింగ్ మిషన్లో ఇండియా వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కాంట్రిబ్యూటర్. అరౌండ్ 6,000+ పర్సనల్స్ని మన ఇండియా కాంట్రిబ్యూట్ చేసింది. సో ఈ యుఎన్ పీస్ బిల్డింగ్ కమిషన్లో మన ఇండియన్ పర్సనల్స్ 6,000 కంటే ఎక్కువ మంది ఉన్నారు, వర్క్ చేస్తున్నారు. అండ్ ఈ కమిషన్లో 2025-26కి ఇండియా మళ్ళీ రీఎలెక్ట్ అయ్యింది. నెక్స్ట్ వచ్చేసి 4.4.2 కావేరీ ఇంజన్. సో కావేరీ ఇంజన్ ప్రాజెక్ట్ లేట్ 1980స్లో స్టార్ట్ చేసినారు. ప్రజెంట్ ఈ కావేరీ ఇంజన్ అనేది ఒక ఇండిజినస్ ఏరో ఇంజన్ టెక్నాలజీ. దీన్ని గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్ చేసింది. అండర్ డిఆర్డిఓ దీన్ని డెవలప్ చేసినారు. నెక్స్ట్ 4.4.3 సతన్ 2. సతన్ 2 అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ న్యూక్లియర్ వెపన్. మిసైల్ రేంజ్ 10,000 నుంచి 18,000 కిలోమీటర్స్. ఇంకా పేలోడ్ కెపాసిటీ 10 tons ఉంటాయి. 10 tons క్యారీ చేయగలదు. సో రష్యా సతన్ 2, ఈ సతన్ 2ని RS-28 సర్మాత్ అని కూడా అంటారు. సో రీసెంట్గా దీన్ని ఏమంటారు, ఆర్మీలో పెట్టింది, డిప్లాయ్ చేసింది.
నెక్స్ట్ 4.4.4 సర్చ్ అండ్ రెస్క్యూ ఎయిడ్ టూల్. సో మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్ కింద 2016లో దీన్ని డెవలప్ చేసినారు. సీలో డిస్ట్రెస్లో ఉన్న వాళ్ళు, అంటే సముద్రంలో డిస్ట్రెస్లో ఉన్న ఇండివిజువల్స్ కానీ వెజల్స్ని క్విక్గా లొకేట్ చేసేసి రెస్క్యూ ఆపరేషన్స్ చేస్తుంది. ఇది ఇండియన్ సర్చ్ అండ్ రెస్క్యూ ఏజెన్సీస్ లైక్ ఇండియన్ కోస్ట్ గార్డ్స్కి సపోర్ట్ చేస్తుంది. ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఇన్కాయిస్ దీని అడ్వాన్స్డ్ వర్షన్ని రీసెంట్గా డెవలప్ చేసింది, అందుకే న్యూస్లో ఉంది. సో ఇన్కాయిస్ గురించి తెలుసుకుందాం. 1999లో మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ కింద ఎస్టాబ్లిష్ చేసినారు. దీని మెయిన్ డ్యూటీ వచ్చేసి ఓషన్ ఇన్ఫర్మేషన్ ఇంకా అడ్వైజరీ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం అండ్ కోస్టల్ ఏరియాస్ని మానిటర్ చేసి సునామీస్, స్టార్మ్స్, హై వేవ్స్ ఎట్సెట్రా వాటి గురించి వార్నింగ్స్ గురించి చుట్టుపక్కల ఏరియాస్కి వార్నింగ్ సర్వీసెస్ అందిస్తుంది అనమాట. నెక్స్ట్ 4.4.5 ఎక్సర్సైజెస్ ఇన్ యూస్ సారెక్స్ 24. సారెక్స్ అంటే సర్చ్ అండ్ రెస్క్యూ ఎక్సర్సైజెస్ అండ్ వర్క్షాప్. సారెక్స్ 24 ఎక్సర్సైజ్ ఇది నేషనల్ మ్యారిటైమ్ సర్చ్ అండ్ రెస్క్యూ బోర్డ్ ఆర్గనైజ్ చేసింది. రీసెంట్గా 11th ఎడిషన్ కొచ్చిన్లో జరిగింది. నెక్స్ట్ స్లినెక్స్ శ్రీలంక అండ్ ఇండియన్ బయోలేటరల్ నావల్ ఎక్సర్సైజ్ ఇది. నెక్స్ట్ డెజర్ట్ నైట్. సో అరేబియన్ సీలో ఇండియా, ఫ్రాన్స్, యుఏఈ ఈ ఎక్సర్సైజ్ని చేసినారు. ఇది ట్రైలేటరల్ ఎయిర్ కంబాట్ ఎక్సర్సైజ్. నెక్స్ట్ హరిమావ్ శక్తి 2024 ఇండియా ఇంకా మలేషియా జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్. ఇది రీసెంట్గా మలేషియాలో జరిగింది. నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి అగ్ని వారియర్. సో ఇండియన్ అండ్ సింగపూర్ ఆర్మీ మహారాష్ట్రలో 13th ఎడిషన్ ఆఫ్ అగ్ని వారియర్ ఎక్సర్సైజ్ చేసినారు. నెక్స్ట్ సిన్బాక్స్ టెర్రరిజంని కౌంటర్ చేయడానికి ఇండియన్ ఆర్మీ ఇంకా కాంబోడియన్ ఆర్మీ మహారాష్ట్రలో ఈ ఎక్సర్సైజ్ కండక్ట్ చేసినారు.